జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇలాంటి ట్రిక్సే వేస్తాయి. నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ముఖ్యమంత్రి అయింది కూడా సెంటిమెంట్తో అయినారు. రెండోసారి అభివృద్ధి చేసినానన్నారు, 11 సీట్లు వచ్చినాయి. ఇది చాలు తాత్కాలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎప్పుడు అభివృద్ధి కాముకుడు కాదు. ఇప్పటికి కూడా రేపు 4 సంవత్సరాలకో ఇలాంటి ఎలక్షన్లు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒక సెంటిమెంట్తో ఇవన్నీ గెలవాలనుకుంటారు. మీరు ఆయన పత్రిక కానీ ఆయన టీవీ ఛానల్ని ఒకసారి చూడండి. వేల్పుల్లో ఒక వ్యక్తికి చిన్న గాయం జరిగితే ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ వారం రోజుల్లో ఎక్కడా లేవు. వదిలితే రాము ముందర పేజు, వెనకాల పేజు, ఆ పేజీలు తిప్పి వదిలితే డీజీపీకి, లేకంటే ఎలక్షన్ కమిషన్కు, ఇక్కడ అక్కడ. అంటే నేను చెప్తున్నది కేవలం వాళ్ళ పార్టీలో ఎన్నికల్లో గెలివేసేదానికి సింపతిని వాడుకోవడం, ప్రజలకు ఏదో భూతం చూపించడం. ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఒక జనాల్లోకి ఒక ఏమంటారు మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేసేదానికి ఇవన్నీ చేస్తున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, నిజంగా జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఈ రాష్ట్రంలో ఈ 14 నెలల్లో ఏం చేశాడని అడుగుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు రైతుల పక్షపాతి అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేవాడు. పొగాకు రైతుల దగ్గరికి పోతాడు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ రౌడీలు పొగాకు మూటలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. అన్నదాత సుఖీభావ అంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. మామిడికాయలు వచ్చి ఎత్తుకొని వచ్చి రోడ్లపైన ట్రాక్టర్లు టన్నులు పోసేసి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇంకా మిర్చి రైతుల దగ్గరికి పోతారు గుంటూరులో. అదే జరుగుతుంది. అమరావతిలో ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన 2 నెలలకు అక్కడ ఎలక్షన్ ఏమంటారు వరదలు వస్తే మోకాళ్ళ వరకు ఒక ఇంచన్న ప్యాంటు పైకి మడిసి బురదలేకి దిగలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా చెప్పండి.